ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో గాయస్, ఈరోజు నేనైతే లేపాక్షికి వచ్చేసాను అనమాట. శ్రీ వీరభద్ర స్వామి టెంపుల్కి అయితే వచ్చాను. ఇది వచ్చేసి 1 డే బెస్ట్ ట్రిప్ ఫ్రమ్ బెంగళూరు అనమాట. లేపాక్షి ఈజ్ ఎ బ్యూటిఫుల్ హిస్టారికల్ ప్లేస్ అండి. ఇక్కడ చూడాల్సిన చాలా చాలా విశేషాలు అయితే మనకు ఉన్నాయి. హ్యాంగింగ్ పిల్లరు, సో వటపక్ష సాయి పెయింటింగ్ ఉన్నది, అగస్త్య గుహ కూడా ఉన్నదనమాట, నాగలింగము, సో విరూపాన్న కళ్ళు కూడా ఉన్నాయన్నమాట. అండ్ అలాగే కళ్యాణ మండపము, లతా మండపము, సీతమ్మ వారి పాదాలు, అండ్ అలాగే భోజన పల్లాలు, నాట్య మండపము, మహామండపము, మూల విరాట్ అయిన శ్రీ వీరభద్ర స్వామి, అండ్ అలాగే ఏకశిల నంది అనమాట. సో అతిపెద్ద నంది అనేది ఇక్కడ మన లేపాక్షిలో ఉందండి. అండ్ అలాగే జటాయు. సో ఇవన్నీ కూడా మీకు ఈరోజు వ్లాగ్లో అయితే చూపిస్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సో హిస్టరీ బిహైండ్ లేపాక్షి అన్నీ కూడా మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సాటర్డే అనమాట, వీకెండ్ నేను ప్లాన్ చేసుకున్నాను, 1 డే ట్రిప్ కాబట్టి. సో సాటర్డే కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామికి నేను ఇంటి దగ్గర పూజ చేసుకుని ఎర్లీ మార్నింగ్ 8 అయిందనమాట నేను స్టార్ట్ అయ్యేటప్పటికి. సో 8కి మెట్రోకి అయితే వచ్చేసాను. సో మనకి బెంగళూరు నుండి లేపాక్షి 125 కిలోమీటర్స్. సో మనకి 2.5 నుండి 3.5 అవర్స్ అయితే మనకి టైం పడుతుంది. సో డిపెండింగ్ అపాన్ ద ట్రాఫిక్ కండిషన్స్. సో నేనున్న ప్లేస్ నుండి మజెస్టిక్ అయితే మెట్రోలో వెళ్తున్నాను అనమాట. నెక్స్ట్ మజెస్టిక్ బస్ స్టాండ్ నుండి మన అనంతపూర్ బస్ తీసుకుంటే అనంతపురం బస్సు సో లేపాక్షిలో మనకి స్టాప్ చేస్తారు. సో ఈజీగా మనమైతే బస్కి వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్ లేవండి. సో ఇన్ కేస్ మీరు కానీ ఆంధ్ర నుండి కానీ తెలుగు రాష్ట్రాల నుండి అండ్ అలాగే హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళైతే హిందూపూర్ రైల్వే స్టేషన్ ఉంటుంది అనమాట. హిందూపూర్ రైల్వే స్టేషన్ నుండి మనకి ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. సో ½ అన్ అవర్ మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది హిందూపూర్ రైల్వే స్టేషన్ టు లేపాక్షి. సో మిమ్మల్ని టెంపుల్ దగ్గర అయితే దించేస్తారు. సో ఇక్కడ నేనైతే మజెస్టిక్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాను. ఇక్కడ నుండి కొంచెం బయటకు వస్తే మనకి మజెస్టిక్ బస్ స్టాండ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ టెర్మినల్ 3లో మనకి అనంతపురం వెళ్ళే బస్సు ఉంటుంది అనమాట. నేనైతే అనంతపురం వెళ్ళే బస్సు ఎక్కేసాను. సో వన్స్ ఎక్కిన తర్వాత లేపాక్షికి నేనైతే టికెట్ తీసుకున్నానండి. పర్ హెడ్ 177 రూపీస్ అనమాట. సో మనం బడ్జెట్ ఫ్రెండ్లీగా అయితే ఈరోజు ట్రిప్ కంప్లీట్ చేస్తున్నాము. నేనున్న రూమ్ దగ్గర నుండి సో టిన్ ఫ్యాక్టరీ మెట్రో స్టేషన్కి అయితే 30 రూపీస్ అయింది ఆటో. ఇది వచ్చేసి 177, అరౌండ్ 200 రూపీస్. సో ఇలా మేము వచ్చే దారిలో ఏంటి అంటే గ్యాస్ గురించి, ప్రజెంట్ గ్యాస్ గురించి షార్టేజ్ ఉంది కదా, సో దాని గురించి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. సో అరౌండ్ 1.5 అవర్లో మేమైతే చిక్బల్లాపూర్ బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయాము. సో నెక్స్ట్ వచ్చేసి బార్డర్ అనమాట, ఆంధ్ర కర్ణాటక బార్డరు మీరు చూస్తున్నారు కదా. సో మన బస్సు అయితే ఇప్పుడు ఆంధ్ర కర్ణాటక బార్డర్ అనేది సో క్రాస్ చేస్తుంది. ఫస్ట్ టైం అనమాట నేను రాయలసీమ సైడ్ రావడము, అనంతపూర్ ఈ సైడ్ అయితే రావడము. సో మజెస్టిక్ టు లేపాక్షి రావడానికి మాకైతే 3 అవర్స్ టైం పట్టిందండి. సో నాకు రూమ్ దగ్గర నుండి మజెస్టిక్ ఒక 1 అవర్, టోటల్ 4 అవర్స్ అయితే పట్టింది. చూసారా రైట్ సైడ్ ఇప్పుడే బార్డర్ క్రాస్ చేసామన్నమాట. కర్ణాటక బార్డర్ క్రాస్ చేసి మనమైతే ఆంధ్రాలోకి ఎంటర్ అయిపోయాము. సో చాలా ఎక్సైటెడ్గా అనిపించింది. సో ఈ కర్ణాటక బార్డర్కి అయితే ఎప్పుడు రాలేదన్నమాట, దట్టు రాయలసీమ సైడ్. సో మేమైతే లేపాక్షి దగ్గరకు వచ్చేసాము, బస్ దిగేసాము. ఇది వచ్చేసి నేషనల్ హైవే 44లో మనమైతే వచ్చాము వయా బస్సు. ఇక్కడ నుండి మళ్ళీ ఈ సెంటర్ నుండి మళ్ళీ ½ అన్ అవర్ అయితే టెంపుల్కి మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ సెంటర్ దగ్గర నుండి నేనైతే ఆటో తీసుకున్నాను. సో 30 రూపీస్ పర్ హెడ్ తీసుకున్నారు అనమాట. యాక్చువల్గా ఇక్కడ టెంపరేచర్ అయితే చాలా హై ఉందన్నమాట. ఎండ ఎంత ఎక్కువగా ఉందంటే అంత ఎక్కువగా ఉంది. సన్ స్క్రీన్ ఈజ్ మ్యాండేటరీ అనమాట. ఇన్ కేస్ సన్ స్క్రీన్ లేదు అంటే మీరు మాడి మస అయిపోవడం గ్యారంటీ. సో చూసారా మనమైతే లేపాక్షిలోకి ఎంటర్ అయిపోతున్నాము. సో వెల్కమ్ టు లేపాక్షి అని చెప్పేసి బోర్డు కూడా నాకు ఆటోలోంచి కనపడింది అనమాట. సో ఏంటి అంటే నేను వచ్చేటప్పుడు వేలో నాకు నంది అండ్ అలాగే జటాయు ఇవన్నీ కూడా కనిపించాయి అనమాట. సో అవి నేను రికార్డ్ చేయలేకపోయాను. సో వన్స్ మేము వచ్చిన వెంటనే టైం ఆల్రెడీ 1:15, 1:20 అలా అయిపోయింది కాబట్టి ఇక్కడ భోజన కార్యక్రమం అనేది ఉంది, అన్నప్రసాద వితరణ. సో ఇది వచ్చేసి ఫ్రీ అనమాట. సో ఎవ్రీ వీకెండ్ కూడా పెడతారంట, సాటర్డే సండే. అరౌండ్ 2000 to 3000 మెంబర్స్కి అయితే ఫుడ్ ఇక్కడ పెడతారటండి. నేను చూసినప్పుడు స్కూల్ కిడ్స్ కూడా వచ్చారనమాట. లేపాక్షి టూర్కి అయితే వచ్చారంట, గవర్నమెంట్ స్కూల్ కిడ్స్.
సో వాళ్ళందరికీ కూడా బల్క్‌లో ఫుడ్ అయితే పెట్టడం జరిగింది. సో ఫుడ్ వచ్చేసి పప్పు అండ్ అలాగే స్వీటు, కర్డ్ రైస్ అనమాట. కర్డ్ రైస్ కూడా ఆల్రెడీ వాళ్ళే ప్రిపేర్ చేసేసిన కర్డ్ రైస్ అయితే పెట్టారు. దద్దోజనం లాగా ఉంది. లైక్ కర్డ్ రైస్‌కి కొంచెం తాలింపు పెట్టి మనకైతే ఇచ్చారు. అండ్ అలాగే ఈ లేపాక్షిలో చూడవలసిన ప్రత్యేక ఆకర్షణలన్నీ కూడా మనకిక్కడ ఫోటోస్‌లో డిస్‌ప్లే చేయడం జరిగింది. సీతాదేవి పాదం అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద హిస్టారికల్ అట్రాక్షను మన లేపాక్షి టెంపుల్‌లో. అండ్ అలాగే లేపాక్షి టెంపుల్ గురించి వచ్చిన ఆర్టికల్స్ అన్నీ కూడా సో, ఏవైతే న్యూస్ ఆర్టికల్స్ ప్రింట్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ ఫోటోస్‌లో మనకి భద్రపరచడం జరిగింది. మనం చదవచ్చు. ఇదొచ్చేసి జటాయువు అనమాట. చాలా పెద్దగా మనకైతే జటాయువుని బిల్డ్ చేశారండి. అది కూడా మీకు నేను చూపిస్తాను. అండ్ అలాగే ఇదొచ్చేసి ఆలయ ముఖద్వారము. సో, వీరభద్ర స్వామి ఇక్కడ మెయిన్ ఆహ్, శివుని మరొక రూపం అనమాట. సో, వీరభద్ర స్వామి టెంపుల్ కూడా మీకైతే చూపిస్తాను. ఇదొచ్చేసి ముఖద్వారము. అండ్ అలాగే ఇదొచ్చేసి వీరభద్ర స్వామి టెంపుల్ వ్యూ. అండ్ అలాగే హ్యాంగింగ్ పిల్లర్ అనమాట. సో, అది కూడా మీకైతే వేలాడే స్తంభం కూడా మీకు చూపిస్తాను. ఇదొచ్చేసి ఏకశిలతో బిల్డ్ చేసిన నాగేంద్రుడనమాట. నాగలింగము. సో, అండ్ అలాగే వినాయకుడు. అసంపూర్తిగా ఉండిపోయిన కళ్యాణ మండపం అనమాట. ఇది శివపార్వతుల కళ్యాణ మండపం. దీని వెనక కూడా ఒక స్టోరీ ఉంది. ఇవన్నీ గూడా నేను మీకైతే చూపిస్తానండి. ఏవైతే స్టోరీస్ ఇక్కడ మనకి టూరిస్ట్ గైడ్స్ కూడా ఉంటారు. చెప్తారనమాట. అసల దీని వెనకున్న చరిత్ర ఏంటి? సో, ఆలయ మండపం ఏంటి? ఈ కళ్యాణ మండపం వెనక ఉన్న చరిత్ర అండ్ అలాగే సీతాదేవి పాదము, నాగలింగము ప్రతి దానికి కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఉంటది. ఇదొచ్చేసి శ్రీ శివపార్వతుల రథోత్సవం అనమాట. భిక్షాటన మూర్తి శివుడు. ఇవన్నీ కూడా మనకైతే టెంపుల్‌లో ఉంటాయి. ఇదొచ్చేసి బసవన్న. సో, ఏకశిల నంది విగ్రహం అనమాట. ఇవన్నీ కూడా నేను మీకైతే డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ మీకు చూపిస్తానండి. ఇక్కడ ఫుడ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 ఏఎం నుండి ఈవినింగ్ 5:30 వరకు మనకి ఫుడ్ అయితే పెడతారండి. సో, దట్ టూ వీకెండ్సే అనమాట. వీక్ డేస్‌లో మనకైతే ఫుడ్ అవైలబుల్‌గా ఉండదు. సో, చాలామంది పిల్లలైతే వచ్చి భోంచేస్తున్నారు. హ్యూజ్ ఓపెన్ హాల్ అయితే ఉందనమాట కూర్చొని భోజనం చేయడానికి. సో, వన్స్ భోంచేసిన తర్వాత నేను ఒక రూ. 500 అయితే ఆ దేవుడికి సమర్పించుకున్నాను. ఎవరో ఒకరికి భోజనం తినడానికి యూజ్ అవుతుంది కదా! సో, నెక్స్ట్ టెంపుల్‌కైతే వచ్చేస్తున్నాననమాట. టెంపుల్‌కి వెళ్ళే దారిలో ఈ చిన్న చిన్న షాప్స్ అయితే మనకున్నాయి. ఇక్కడ చైన్స్ అండ్ అలాగే రకరకాల నల్లపూసలు గానీ, నెక్లెస్‌లు గానీ, జ్యువెలరీ అండ్ అలాగే జుమ్కాస్ అన్నీ మనకైతే అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. క్లిప్స్, స్టిక్కర్ ప్యాకెట్స్ అన్నీ కూడా. సో, రీజనబుల్ ప్రైజెస్‌లో మనకైతే దొరుకుతున్నాయన్నమాట. ఇవే ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసుకోవాలంటే మోర్ దెన్ 500 ఉంటది. అక్కడ చూపించిన చైన్ సెట్ వచ్చేసి జస్ట్ రూ. 100 అంట. నాకైతే చాలా చాలా రీజనబుల్‌గా అనిపించింది. సో, నేనైతే కొన్ని పర్చేస్ చేసుకున్నాను. సో, హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, పిన్స్ అన్నీ గూడా నేనైతే కొన్ని పర్చేస్ చేసుకున్నాను. సో, ఇవన్నీ చాలా అంటే చాలా అవైలబుల్‌గా ఉన్నాయిక్కడ. సో, బేసిక్‌గా నాకిలాంటి హెయిర్ బ్యాండ్స్ అంటే చాలా ఇష్టమనమాట. స్మూత్‌గా ఉంటాయి, హట్టింగ్‌గా ఉండవు. సో, అన్నీ చాలా రీజనబుల్‌గా అనిపించింది. ఇవన్నీ కూడా జస్ట్ రూ. 100 అంట పర్ పీస్. అండ్ అలాగే ఇక్కడున్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కూడా ఒకటి నేను పర్చేస్ చేసుకున్నాను. మెమరబుల్‌గా ఉంటదని చెప్పేసి. ఈ శివలింగం కూడా చాలా క్యూట్‌గా అనిపించింది. వన్స్ షాపింగ్ కంప్లీట్ చేసిన తర్వాత నేనైతే దర్శనానికి ఎళ్ళిపోతున్నాననమాట. ఇదే ఆలయ ముఖద్వారము. మీరు భోజనశాలలో చూసారు కదా! ఇదే వచ్చేసి మనకి ఆలయ ముఖద్వారం అనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలయానికి లేపాక్షి అనే పేరు ఎలా వచ్చిందో మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, యాక్చువల్‌గా రామాయణ కాలంలో జటాయువు రెక్కల్ని నరకాసురుడు వధించాడు. సీతాదేవిని అపహరించే టైంలో. అప్పుడు ఆ పక్షి వచ్చేసి కూర్మశయనం మీద పడిపోయిందనమాట. అప్పుడు శ్రీరామచంద్రుడు అది చూసి అక్కడికి వచ్చి లే పక్షి, లే పక్షి అని పిలిచాడంట. సో, అదే లేపాక్షి అయింది అనైతే అక్కడ చెప్తున్నారండి. ఈ ఆలయం అనేది ఒక బండ మీద ఉన్నదంట. ఆ బండ తాబేలు రూపంలో ఉండడం వల్ల దాన్ని కూర్మశయనం అని పిలుస్తారు. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్‌గా చెప్పారనమాట. మనమైతే టెంపుల్‌లోకి ఎంటర్ అవుదాము. సో, ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అంటే అంతా కూడా రాతితో చెక్కిన శిల్పాలనమాట. రాతితో చెక్కిన శిల్పాలు, విగ్రహాలు, గోడలు, స్తంభాలు అన్నీ కూడా రాతితో అండ్ దట్ టూ ఏకశిల. ఒకటే రాతి మీద చెక్కిన శిల్పం అనమాట. ఇవన్నీ కూడా ఏకశిలా విగ్రహాలు. సో, నాకైతే చాలా అనిపించిందండి. సో, చాలా హిస్టారికల్ ప్లేస్ అనమాట లేపాక్షి. సో, ఇక్కడ టెంపుల్స్ అండ్ అలాగే ఇక్కడ స్తంభాలు, ఈ స్ట్రక్చర్ చూస్తే నాకు మా ఇంటి దగ్గరున్న ద్రాక్షారామ భీమేశ్వర స్వామి టెంపుల్ అయితే నాకు గుర్తొచ్చిందనమాట. సో, ఆ వ్లాగ్ కూడా నేను అప్‌లోడ్ చేశాను. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు చూడండి.
సో, వన్స్ టెంపుల్‌లోకి ఎంటర్ అవ్వగానే ఇలా ఉన్నదనమాట. మనకైతే ఈ టెంపుల్‌లో 100+ స్తంభాలైతే మనకు కనిపిస్తాయి. ఎస్పెషల్‌గా టెంపుల్‌లో నాట్య మండపంలోనే మనం 70 స్తంభాల వరకు చూడొచ్చండి. సో, అక్కడే మనకి హ్యాంగింగ్ పిల్లర్ కూడా ఉంటదనమాట. సో, వన్స్ టెంపుల్ లోపల గర్భగుడిలోకి ఎంటర్ అయినప్పుడు మీకు చూపిస్తాను. అండ్ అలాగే ఇక్కడ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ మనకి గోడ మీద 2 హోల్స్‌లా ఉండి అందులోంచి రెడ్‌గా రక్తం కారినట్టు ఉంటదనమాట. దీని వెనక కూడా ఒక హిస్టరీ అనేది ఉంది. వినూపన్న అనే ఒక పెనుగొండ కోశాధికారి ఉండేవారు. ఆయన విజయనగర సామ్రాజ్యంలో పనిచేసేవారట. కోశాధికారి అంటే రాజ్యంలో ఉన్న ధనము, ధనాగారము అంతా కూడా ఆయన పరిరక్షణలో ఉంటదనమాట. సో, ఆయన శ్రీ వీరభద్ర స్వామికి భక్తుడు. ఆయన మీద ఉన్న భక్తితో ఆయనకి ఆలయాన్ని నిర్మించాలి అనుకుని ఆలయ నిర్మాణం స్టార్ట్ చేస్తారు. ఆలయ నిర్మాణం మధ్యలో ఉండగానే సో, ఇలా ధనాగారంలో ఉన్న ధనమంతా మాయమైపోతుంది అని తెలిసి, అది కూడా విరూపాన్న ఇలా టెంపుల్ కట్టడం వల్లే అని తెలిసి, ఆయన విరూపాన్న కళ్ళు పీకేయండి అని చెప్పేసి భటులను పంపించడం జరిగిందనమాట. సో, ఈ వార్త తెలిసిన విరూపాన్న తనకి తనే తన 2 కళ్ళని కూడా తన చేతులతో పీకేసుకొని, అక్కడే టెంపుల్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నది ఆ గోడకి వేసి కొట్టేశారంట. సో, ఆ 2 కన్నులు కూడా గోడకు తగిలి ఏర్పడిన హోల్సే ఇప్పుడు మనం చూసిన 2 హోల్సు. అండ్ అలాగే అక్కడ కనిపించే రక్తం ఆయన కళ్ళల్లోంచి వచ్చిన రక్తంగా గూడా అక్కడ స్థానికులైతే చెప్తారండి. అండ్ అలాగే ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే కళ్యాణ మండపము. సో, ఇదే అసంపూర్తిగా నిర్మించబడిన కళ్యాణ మండపం అనమాట. మనం ఇక్కడ చూడొచ్చు. ఇన్‌కేస్ మీరిక్కడ చూస్తే పైకప్పు అనేది ఏం లేకుండా హాఫే కన్‌స్ట్రక్ట్ చేసినట్టుగా మనకైతే కనిపిస్తుంది. సో, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఈ మండపంలో జరిగింది అన్నట్లుగా ఈ మండపాన్ని మలచడం జరిగిందండి. అండ్ అలాగే మీరు చూస్తే ఒక చోట పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణం ఉండి అండ్ అలాగే మిగిలిన స్తంభాల పైన ఆ వివాహానికి వచ్చిన బ్రహ్మ, నారదులు, ఇంద్రుడు, దేవతలు, ఋషులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక్కో స్తంభం పైన ఒక్కొక్కరు ఉండేలా పెట్టారనమాట. సో, ఇది చూస్తే ఏంటి అంటే సో, పెళ్ళికొచ్చిన వాళ్ళు ఎలా కుర్చీల్లో కూర్చొని వివాహం అనేది చూస్తారు. అండ్ అలాగే ఒక్కో స్తంభం పైన కూడా ఒక్కొక్క దేవతలను అలా పెట్టడం కూడా నాకైతే ప్రత్యేక ఆకర్షణగా నాకైతే అనిపించిందనమాట. చాలా చక్కగా కన్‌స్ట్రక్ట్ చేశారండి. బట్ ఏంటి అంటే ఈ విరూపాన్న ఇన్సిడెంట్ అనేది జరగడం వల్ల కన్‌స్ట్రక్షన్ అనేది ఆగిపోయిందంట. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి లతా మండపం అండి. ఇక్కడ 40 స్తంభాల వరకు ఉంటాయన్నమాట. సో, ప్రతి స్తంభం పైన కూడా యూనిక్ డిజైన్ అనేది ఉంటది. మొత్తం 40 స్తంభాల పైన కూడా మనకి 96 యూనిక్ డిజైన్స్ అయితే ఉంటాయన్నమాట. ఏ డిజైన్‌కి కూడా పోలికలనేవి ఉండవు. సో, అన్నీ గూడా చాలా డిఫరెంట్‌గా మనకైతే ఉంటాయన్నమాట. ఇది చాలా ఫేమస్ అనమాట. ఎందుకంటే, మనం ఏవైనా కొన్ని డిజైనర్ శారీస్ చూస్తే వాటి మీద డిజైన్స్ బొమ్మలనేవి చెక్కుతా ఉంటారనమాట. అవన్నీ కూడా లేపాక్షి డిజైన్స్‌కి రిలేటెడ్‌గా ఉంటాయి. సో, అందుకే ఈ శారీ లేపాక్షి శారీయా? సో, లేపాక్షి డిజైన్ శారీలో తీసుకున్నారు అని చెప్పేసి మనకంటారనమాట. సో, స్టోర్స్‌లో కూడా శారీస్ అమ్మినప్పుడు కూడా చాలా వాటి మీద లేపాక్షి డిజైన్స్ వేసి సో, లేపాక్షి ఫేమస్ శారీస్, లేపాక్షి డిజైనర్ శారీస్ అని చెప్పి మనకి సేల్ చేస్తా ఉంటారు. సో, ఇది కూడా ఫేమస్ అనమాట. సో, టెంపుల్‌లో స్తంభాలన్నీ కూడా లైన్‌గా కన్‌స్ట్రక్షన్ అయితే చాలా చాలా బాగా చేశారండి. సో, ఇక్కడ చూసారా శివలింగం బొమ్మ అనేది మనకి చెక్కారనమాట. ఓం నమ శివాయ. అండ్ అలాగే ఇక్కడ నరసింహస్వామిలాగా అండ్ అలాగే పద్మాలు. సో, చాలా అంటే చాలా బాగా చెక్కారు. సో, ఏంటి అంటే పాతకాలంలో రాజ సంస్థానంలో కట్టడాలు ఎలా ఉండేవో, సో, ఆ టైప్‌లో మనకి అంతకు మించి మనకి టెంపుల్ అయితే కట్టడం జరిగిందనమాట. సో, చూసారా ఇక్కడ ఒక జింక ఎగిరినట్టు అండ్ అలాగే వీణ వాయిస్తున్నట్టు అన్నీ కూడా మనకైతే చాలా చక్కగా చెక్కారండి. చాలా పనితో కూడినదనమాట ఇది చెక్కడము. సో, ఇవన్నీ గూడా ఈవెన్ దో ఏవైతే స్తంభాలున్నాయో అవన్నీ గూడా ఏకశిలా స్తంభాలనమాట. సో, అన్నీ గూడా చాలా అంటే చాలా చక్కగా చెక్కారనమాట. సో, ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి సీతమ్మ తల్లి పాదమైతే కనిపిస్తదండి. సో, ఈ పాదమైతే చాలా అంటే చాలా పెద్దగా ఉంటది. సో, ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఈ పాదంలో ఎప్పుడు గూడా వాటర్ అయితే అలా వస్తూ ఉంటాయంట. సో, ఎప్పుడు గూడా వాటరీగా ఉంటుంది అని చెప్పి చెప్తారు. అక్కడ ఉడతొచ్చి వాటర్ అయితే తాగుతుంది. అండ్ అలాగే ఇవొచ్చేసి ఏంటి అంటే పాతకాలంలో వాళ్ళు యూజ్ చేసిన భోజన పల్లాలంట. సో, శిల్పులు ఆ కాలంలో భోజనాలు చేయడానికి ఇలా రాతితో చెక్కిన పల్లాలను ఉపయోగించేవారంట. సో, మీరక్కడ చూస్తే గుంటలుగా ఉన్నాయి కదా! వాటిల్లో
సో, ఆహార పదార్థాలను పెట్టుకొని వాళ్ళు అలా తినేవారు అని చెప్పైతే అక్కడ చెప్పారనమాట. సో, ఇది కూడా నాకు చాలా వింతగా అనిపించిందండి. సో, ఏంటి అంటే పాతకాలంలో అన్నీ కూడా ఏది చేసినా కూడా అలా స్టాండర్డ్‌గా మంచిగా చేసేవారనమాట. క్వాలిటీగా ఉండేవి. సో, ఈ టెంపుల్ కన్‌స్ట్రక్షనే మనకి ఒక ప్రూఫ్ అనమాట. మీరు చూస్తే ఏంటి అంటే ఎండయితే చాలా చాలా ఎక్కువగా ఉందండి. సో, ఏంటి అంటే మార్నింగ్ ఎక్స్‌ప్లోర్ అవ్వడానికి వస్తే బెస్ట్ అనైతే నేను చెప్తాను. సో, మీరిక్కడ చూసుకుంటే అంతా కూడా రాతి అన్నమాట. సో, వన్స్ మీరు టెంపుల్ లోపలికొచ్చిన తర్వాత సో, వితౌట్ స్లిప్పర్సే మీరు ఫుట్‌వేరే నడవాల్సుంటది. సో, ఏంటి అంటే ఐదర్ ఎర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అయితే ప్లాన్ చేసుకోండి. సో, ఏంటి అంటే సన్ అనేది పీక్స్‌లో ఉండదు కాబట్టి మీరైతే హ్యాపీగా మీ ట్రిప్ అయితే కంప్లీట్ చేయొచ్చు. సో, నేనైతే మజ్జిగ బాటిల్ తెచ్చుకున్నాను. సో, అదే నన్ను కాపాడింది. సో, వన్స్ మేము అలా ఎక్స్‌ప్లోర్ అవుతూ ఉండగా నాకిక్కడ ఒక అష్టాచమ్మా ఆడతాం కదా! ఆ టైప్‌లో లూడో. సో, ఆ టైప్‌లో కనిపించిందనమాట. మేబీ పాతకాలంలో వాళ్ళందరూ అలా అక్కడ ఆడుకునేవాళ్ళేమో. సో, ఫోటో షూట్‌కైతే బెస్ట్ ప్లేస్ అనైతే నేను చెప్తానండి. చాలా అంటే చాలా బావుంది టెంపుల్ అయితే. సూపర్‌గా ఉందనమాట. ఇదొచ్చేసి అక్కడున్న దేవతల చెట్టంట. సో, అప్పట్లో దేవతలు ఉండేవారు అని చెప్పేసి కూడా అది కూడా చెప్పారు. సో, ఇప్పుడైతే మనం దర్శనానికెళ్దాము. సో, ఫస్ట్ నేనేంటి అంటే చుట్టూ ఉన్న ప్లేసెస్ అయితే మనం ఎక్స్‌ప్లోర్ అయ్యాము. నెక్స్ట్ టెంపుల్‌లోకెళ్దాము. ఇదొచ్చేసి ధ్వజస్తంభం అనమాట. సో, వీరభద్ర స్వామి వారి ధ్వజస్తంభము. సో, టెంపుల్ లోపల ఏంటి అంటే మనకి ఫస్ట్ నాట్య మండపం అనేది ఉంటది. సో, నాట్య మండపం చూసుకున్న తర్వాత హ్యాంగింగ్ పిల్లరు అండ్ అలాగే చాలా ఉంటాయి. అవన్నీ చూసిన తర్వాత మనం దర్శనానికైతే వెళ్దాము. సో, ఇది మనం భోజనశాలలో చూసాం కదా! సో, పార్వతీదేవి, పరమేశ్వరుడు లైక్ బిచ్చగాడి వేషంలో వచ్చినప్పుడు సో, ఆహారం ఇచ్చే సమయంలో తీసిన చిత్రం అనమాట. అండ్ అలాగే పైన చూసుకుంటే రకరకాల వాల్ పెయింటింగ్స్ అనేవి కూడా మనకి కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఏంటి అంటే రామాయణ, భారత కాలం నాటి జరిగిన ఇతిహాసాలన్నీ కూడా మనకి వాల్ పెయింట్స్‌లో ఇవ్వడం అయితే జరిగిందండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే నాట్య మండపంలో శిల్పకళ అయితే చాలా బావుంటది. అపురూపమైన శిల్పకళ అనమాట. నటరాజస్వామి స్వరూపంలో మహేశ్వరుడు నాట్యం చేస్తున్నట్టు అండ్ అలాగే అలా నాట్యం చేస్తుంటే అందరూ వచ్చి ఆ నాట్యాన్ని చూస్తున్నట్టు ఒక్కో స్తంభం మీద మనకైతే చెక్కడం జరిగింది. అండ్ అలాగే బ్రహ్మదేవుడు మద్దెలు వాయిస్తున్నట్టు, తుంబురుడు వీణ వాయిస్తున్నట్టు, సూర్యభగవానుడు నాగస్వరం ఊదుతున్నట్లు, భృంగి, రంభ వీరందరూ గూడా పరమేశ్వరుడితో నాట్యం చేస్తున్నట్లు అలా చెక్కారనమాట. సో, చాలా అపురూపమైంది. అండ్ ఇదొచ్చేసి హ్యాంగింగ్ పిల్లరు. వేలాడే స్తంభం అనమాట. సో, ఈ స్తంభం ఏంటి అంటే ఎటువంటి సపోర్ట్ లేకుండా మనకైతే గాల్లో నిలబడడం జరిగిందనమాట. మీరు చూసుకుంటే కింద ఫ్లోర్‌కి అండ్ అలాగే గ్యాప్ ఉంటది. అండ్ పైన అలాగే అటాచ్ చేయకుండా ఉంటదనమాట. సో, ఈ స్తంభాన్ని ఒకటి మాత్రమే ఎందుకిలా కట్టారంటే, సో, ఒకవేళ ఏ కారణం చేత అయినా సో, మనకేమన్నా భూకంపాలు గానీ, ఎటువంటి సమస్యలైనా వచ్చి ఆలయం కూలిపోయే టైం ఏమన్నా వచ్చిందనుకోండి. అలాంటి టైంలో ఈ స్తంభం అనేది పక్కకు వాలి మిగతా స్తంభాలు పడిపోకుండా కాపాడుతది అనే కూడా చెప్తారనమాట. సో, ఈ కింద ఏంటి అంటే ఈ స్తంభం కింద గ్యాప్ ఉంటది. అతుక్కోకుండా ఉంటదనమాట. సో, అందరూ గూడా వాళ్ళ వస్త్రాలు, పేపర్‌లు అలాంటివి పెట్టి నీట్‌గా చూస్తారనమాట. సో, క్లాత్ బయట నుంచి వస్తుందా లేదా అని చెప్పేసి. ఇప్పుడు చిన్న గ్యాప్ లేకపోవడం వల్ల మేబీ రావట్లేదు. వీరభద్రస్వామి దర్శనానికి గర్భాలయంలోకి వెళ్దాము. నెక్స్ట్ మహామండపం అనమాట. అందులోనే మనకి వీరభద్రస్వామి, శ్రీ పరమేశ్వరుడు వీరభద్రస్వామిగా మనకి దర్శనం అయితే ఇస్తారు. సో, నెక్స్ట్ వచ్చేసి ఇలా స్వామి చుట్టూ మిగతా కొన్ని టెంపుల్స్ కూడా ఉంటాయన్నమాట. చిన్న చిన్నగా దేవుళ్ళనైతే పెట్టారండి. ఇదొచ్చేసి పార్వతీదేవి చిన్నగా టెంపుల్ అనేది కట్టారనమాట. అండ్ అలాగే ఇదొచ్చేసి రామలింగము. దీన్ని అగస్త్య మహర్షి పెట్టారనమాట. తను యాగం చేసిన తర్వాత ప్రతిష్ఠించడం జరిగింది. అండ్ అలాగే భద్రకాళి అమ్మవారిని కూడా ఇక్కడ పెట్టుకున్నారనమాట. దర్శనం అయితే చాలా చాలా చక్కగా జరిగిందండి. సో, చాలా బాగా జరిగింది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహ అది కూడా మీకు చూపిస్తాను. సో, మీరిక్కడ చూస్తే ఇక్కడ ఎలిఫెంట్స్
ఏనుగులు అయితే చాలా చక్కగా ఉన్నాయండి. రాయల్టీ కనిపించేలా మనకైతే ఇక్కడ కన్‌స్ట్రక్షన్ అయితే చేశారు. సో, ఇదేననమాట శ్రీ అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహ. సో, ఇక్కడే ఆయన చాలా కాలం పాటు తపస్సు చేసి మనకి చూపించిన రామలింగాన్నయితే ప్రతిష్ఠించడం జరిగింది. సో, రామలింగం అయితే మనకి టెంపుల్ లోపల ఆల్రెడీ చూపించాను కదా! అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి నాగలింగం అనేది కనిపిస్తదనమాట. సో, ఇదే ఆ నాగలింగము. సో, నాగలింగానికి పైన 7 పడగలు నాగేంద్రుడైతే ఉంటాడనమాట. పడగల కింద శివలింగం అనేది మనకి నలుపు రంగు, నీలం రంగులో దర్శనం అనేది ఇస్తది. చాలా రమణీయంగా ఉంటదండి. అండ్ అలాగే ఇక్కడ నాగేంద్రుని పడగకి ఒక చీలిక అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో, స్థానికులు ఒక కథ అయితే చెప్తారనమాట. ఇక్కడ శిల్పులని వాళ్ళ అమ్మగారు భోజనానికి పిలిచారనమాట. వాళ్ళు ఒక 10 నిమిషాల్లో వస్తాము అని చెప్పి, ఆ 10 నిమిషాల్లో సో, ఇక్కడ కనిపించే 7 పడగలని అండ్ అలాగే శివలింగాన్ని చెక్కేశారనమాట. చాలా తక్కువ సమయంలో. ఈలోపు ఆ శిల్పుల తల్లి బయటకొచ్చి చూస్తే శివలింగము అండ్ అలాగే పడగలు ఉన్నాయన్నమాట. అదేమిట్రా 10 నిమిషాల క్రితం లేదు, ఇంత త్వరగా శిల్పాన్ని ఎలా చెక్కారు అని అడిగితే, ఆ దృష్టికి పగిలిపోయింది అని అయితే కూడా ఇక్కడ చెప్తారనమాట. సో, ఒక నానుడి ఉంటుంది కదా! నరుడి దృష్టి తగిలితే నల్లరాయన పగులుతుంది అని చెప్పేసి. సో, అది ఇక్కడ చెప్పారు. సో, అక్కడి నుండి ఇంకొంచెం ముందుకొచ్చి చూస్తే మనకి బాల గణేశుడు దర్శనం అనేది ఇస్తారనమాట. ఇది కూడా ఏకశిలా విగ్రహం అండి. సో, ఒకే శిలతో చెక్కిన విఘ్నేశ్వరుడు అనమాట. సో, కింద మూషిక వాహనం కూడా ఉన్నది. చాలా అనిపించింది. సో, యాక్చువల్‌గా మేము చాలా ఎండలో రావడం వల్ల వెదర్ అయితే చాలా హాట్‌గా ఉందండి. సో, మధ్యాహ్నం వచ్చామనమాట. 2:30 ఆ టైంకి అయితే వచ్చాము. సో, ఆ టైంకి ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. అండ్ వన్ మోర్ పాయింట్ చెప్పాలి. సో, మహామండపంలో ఉన్న వీరభద్రస్వామి గురించి. యాక్చువల్‌గా ఈ స్వామి 6 అడుగుల ఎత్తులో ఉంటారనమాట. అండ్ అలాగే విగ్రహం కుడివైపున దక్షుడు మేకతలతో నిలబడి ఉంటారు. అండ్ అలాగే విగ్రహానికి ఎడమ వైపు దక్షుని తల తెగి కింద పడి మనకు ఉంటదనమాట. సో, స్వామివారి అలంకరణలో మనకి కనిపించకపోవచ్చు. బట్ అలంకరణ తీసిన తర్వాత మనం అయితే అబ్జర్వ్ చేయొచ్చండి. ఇది వచ్చేసి గుడిలో ఉన్న తులసి కోట అనమాట. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి పరమేశ్వరుడు పాపనాశేశ్వర స్వామిగా శివలింగ రూపంలో దర్శనం అయితే మనకి ఇవ్వడం జరుగుతుందండి. ఇది వచ్చేసి కొంచెం టెంపుల్ బయట అనమాట. గర్భగుడి నాట్య మండపంలో కాకుండా అవుట్ సైడ్ టెంపుల్ అయితే మనకి ఇది కనిపిస్తుంది. ఇది కూడా పాతకాలం నాటి ఏకశిలా విగ్రహం అనమాట. ఏకశిల మీద బిల్డ్ చేసిన విగ్రహం అనమాట. సో, ఎప్పుడు కూడా ఏంటి అంటే విగ్రహాన్ని తాకకూడదు. శివలింగాన్ని తాకకుండా దూరంగా ఉండే మనం ఫొటోస్ అవి తీసుకోవాలన్నమాట. విగ్రహాన్ని తాకడం, విగ్రహం పక్కన కూర్చోవడం అలాంటివి చేయకూడదు. ఇది వచ్చేసి హనుమాన్ విగ్రహం కూడా ఇక్కడైతే మనకి పెట్టారండి. ఫైనల్గా టెంపుల్లో చూడాల్సిన ప్లేసెస్, ప్రత్యేకతలు అన్నీ కూడా మనం అయితే కంప్లీట్ చేసేసాము. చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం. మీకు కూడా చాలా చక్కగా జరిగింది. స్వామివారిని అయితే దర్శించుకున్నారని అయితే అనుకుంటున్నాను. మీకు డౌట్ రావచ్చు, సో జటాయువు ఎక్కడుంది, నంది ఎక్కడుంది, టెంపుల్లో లేదు అని చెప్పేసి. యాక్చువల్గా జటాయువు, నంది ఇవన్నీ కూడా మనకి టెంపుల్కి 200 to 300 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయండి. టెంపుల్కి దగ్గరలో అయితే లేవన్నమాట. అవి సెపరేట్గా మనం వెళ్ళి చూడాలి. ఫస్ట్ నేను ఏంటి అంటే టెంపుల్లో ఉన్న వీరభద్రస్వామి దర్శనం అయితే చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనం జటాయువు అండ్ అలాగే నందిని దర్శించుకోవడానికి వెళ్దాము. వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ఉంటుంది జటాయువు అండ్ అలాగే నంది అన్నీ కూడా. సో, వాక్ చేసే మేమైతే వెళ్ళాము. దారిలో చాలా వేడిగా ఉందని చెప్పేసి వాటర్ మిలన్ అయితే తీసుకున్నాను. సో, ఫైనల్గా మనం అయితే బసవయ్య దగ్గరికి వచ్చేసాము. బసవయ్య ఇస్ నథింగ్ బట్ నందీశ్వరుడు అనమాట. లేపాక్షి బసవయ్య లేచిరావయ్య అని అడవి బాపిరాజు గారు చెప్పినట్లే ఇక్కడ మనకి 20 అడుగుల వెడల్పు, 33 అడుగుల పొడవుతో మనకి నందీశ్వరుడు అయితే దర్శనం ఇస్తారండి. సో, నందీశ్వరుడు ఏంటి అంటే లేవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మనకు కనిపిస్తారనమాట. సో, ఇది కూడా కంప్లీట్గా ఏకశిలా విగ్రహము. ఒకటే శిల పైన మనకి చెక్కారనమాట. అండ్ అలాగే ఈ నంది చూపు ఆలయంలో ఉన్న నాగలింగం వైపు ఉంటుంది. ఇన్ కేస్ మన దగ్గర కానీ డ్రోన్ ఉంటే డ్రోన్తో రికార్డ్ చేసినట్లయితే టాప్ వ్యూ నుంచి చూస్తే షార్ప్గా నందీశ్వరుడి చూపు వచ్చేసి నాగలింగం వైపు, నాగలింగం మీద ఉంటుంది అనమాట. సో, అదొకటి. అండ్ అలాగే ఇది వచ్చేసి జటాయువు. సో, మనం నందీశ్వరుడి దగ్గర నుంచి చూస్తుంటే స్ట్రైట్గా మనకు కనిపిస్తుంది. అక్కడికి కూడా నెక్స్ట్ వెళ్ళి కవర్ చేద్దాము. అండ్ అలాగే నందీశ్వరుడి దగ్గరే తామర పువ్వులు కూడా ఉంటాయన్నమాట. సో, ఆ క్లిప్ రికార్డ్ చేయడం మిస్ అయింది. సో, ఇప్పుడైతే మనం జటాయువు దగ్గరికి వెళ్తున్నాము.
సో అదర్ దెన్ బెంగళూరు, అదర్ ప్లేసెస్ నుంచి వచ్చే వాళ్ళకి అట్లీస్ట్ 1 డే అయినా లేపాక్షిలో స్టే చేయాల్సి ఉంటుంది, అట్లీస్ట్ 1 నైట్ అయినా. సో అలాంటి వాళ్ళకి కూడా హరిత రిసార్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. రీజనబుల్ ప్రైజెస్లోనే 1100 అనమాట పర్ నైట్ మీకు ఛార్జ్ చేస్తారు. ఫుడ్ ఆప్షన్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఎవరైనా ఇక్కడ స్టే చేయాలి అనుకున్నా కూడా స్టేకి ఫుడ్కి ఏ ఇష్యూ లేదనమాట. అండ్ అలాగే ఇక్కడ వెల్కమ్ టు జటాయు థీమ్ పార్క్. ఇక్కడ ఏంటి అంటే 10 రూపీస్ మనకి ఛార్జ్ చేస్తారు టికెట్కి. సో ఇక్కడ ఏ ఆర్డర్లో విజిట్ చేయాలి అన్నీ కూడా మనకైతే చూపిస్తున్నారు బోర్డులో. నేనైతే జటాయు దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ ఏంటి అంటే సో జటాయు దగ్గరకు వెళ్ళడానికి రిస్ట్రిక్టెడ్ అనమాట. సో బిహైండ్ జటాయు మనకైతే వెళ్ళడానికి రూట్ ఉంది, బట్ జటాయు దగ్గరకు అయితే రిస్ట్రిక్టెడ్. అండ్ అలాగే ఇక్కడ మనకి కొన్ని హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్ అయితే మనకి దొరుకుతాయండి. నేను అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇలా సరదాగా టూరిస్ట్ ప్లేస్కి వచ్చాము, మెమరబుల్గా ఏదైనా తీసుకోవాలి అలా అనుకుంటే ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఏదైనా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా కూడా ఈ హ్యాండీ క్రాఫ్టెడ్ ఐటమ్స్ అయితే మనం తీసుకోవచ్చు అనమాట. సో ప్రైజెస్ కూడా బాగానే ఉన్నాయి, బట్ హ్యాండీ క్రాఫ్టెడ్ కాబట్టి సో మీడియం ప్రైస్లో మనకైతే దొరుకుతాయన్నమాట. సో ఇక్కడ జటాయు థీమ్ ఉన్న చెక్క ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. కీ చైన్స్, వాల్ స్టిక్కర్స్, చిన్న గొడుగు అనేది నాకు అనిపించింది, చాలా క్యూట్గా అనిపించింది అనమాట. దట్టు పింక్ కలర్ చాలా బాగా నచ్చింది. అది జస్ట్ 100 రూపీస్ అంట. అండ్ అలాగే వాల్ హ్యాంగింగ్స్, హ్యాంగింగ్ చైన్స్ అన్నీ ఉన్నాయి మనకి ఇక్కడ. సో స్మాల్ స్మాల్ మిర్రర్స్, ఇవి థీమ్ ఉన్న కీ చైన్స్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు, సో కొయ్య బొమ్మలు అంటారు కదా, చెక్కతో తయారు చేసిన బొమ్మలు, చెక్క బొమ్మలు అన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయండి. సో నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంటి దగ్గర కబోర్డు, సో ఇన్ కేసు గ్లాస్ కబోర్డ్ కానీ ఉంది అంటే అందులో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. సో ఇక్కడ చూసారా లేపాక్షి థీమ్తో ఉన్న మనకి చెక్క బొమ్మలు అయితే కనపడ్డాయి. ఇది ఏంటి అంటే ఎంటైర్ మ్యారేజ్ సెటప్ అనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, ఇంకా వాళ్ళ చుట్టాలు, ముందు పెట్టిన స్వీట్స్, ఫ్రూట్స్, ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా. సో వన్స్ నేను హ్యాండీ క్రాఫ్టెడ్ ఆ షోరూమ్ అనేది ఎక్స్ప్లోర్ అయిన తర్వాత నెక్స్ట్ జటాయు పైకి అయితే ఎక్కుతున్నాను. సో ఇక్కడ మనకి స్టెప్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మేము వెళ్ళినప్పుడు అయితే టికెట్ వెరిఫికేషన్ అయితే ఏం లేదు, బట్ సమ్ టైమ్స్ ఉంటుంది. సో బెటర్ టు టేక్ టికెట్ బిఫోర్ గోయింగ్ ఇన్సైడ్ అనమాట. సో చూసారా మేము వచ్చిన రోజు ఏంటి అంటే ఒక స్కూల్ పిల్లలకి టూర్ అనమాట, లేపాక్షి టూరు. సో ఎక్కడ చూసినా కూడా ఇంకా పిల్లలే ఉన్నారు. ఎంటైర్ ఫుల్ డే వాళ్ళకి చిల్ అనమాట. సో మేము చదువుకునే రోజులో మాకు ఇలాంటివి ఉండేవి కాదు, బట్ ఈ జనరేషన్ కిడ్స్ అయితే లక్కీ అనే చెప్పుకోవాలి. వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మాకు 10th కంప్లీట్ చేసే వరకు మొబైల్ ఫోన్ కూడా లేదు. ఇప్పుడు ఈవెన్ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి మొబైల్ ఫోన్ ఉంటుంది. సో ఫైనల్గా నేనైతే పైకి వచ్చేసానండి. సో జటాయు వరకు అయితే మనకి ఎలా ఉండదు. జటాయు వెనకాల ఒక పెద్ద కొండ ఉందన్నమాట. సో అక్కడికి మనం అయితే వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుంచి కొండపై నుంచి మనకి ఎంటైర్ లేపాక్షి ప్లేస్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ నుండే మనం బసవన్నను కూడా మనం చూడొచ్చు అనమాట. సో ఈ పైకి రూట్ ఇచ్చిన కొండ ఏంటి అంటే బ్యాక్ సైడ్కి జటాయు బ్యాక్ సైడ్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ చిన్న మందిరంలా కూడా ఉన్నది. సో కొండపైన ఒక ఫోటో అయితే చాలా బాగా వచ్చిందండి. సన్సెట్ ఈవినింగ్ 5 అయిందనమాట. చాలా బాగుంది. సో ఇక్కడ కాషన్ పెట్టారు చూసావా, టికెట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎంట్రీ, విజిటర్స్ ఆర్ నాట్ అలౌడ్ బిసైడ్ జటాయు యాజ్ ద ఆర్డర్ ఈజ్ నాట్ పర్మిటెడ్ అని చెప్పి. సో ఫైనల్గా మనది అయితే ట్రిప్ కంప్లీట్ అయిపోయింది గాయస్. మీకైతే చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. సో మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి బ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తా. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.